హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో మనతో పాటు ప్రెజెంట్ మోతేవారి లవ్ స్టోరీ అంటూ కొత్త కాన్సెప్ట్తో మన ముందర రాబోతున్నారు అనమాట. ప్రెజెంట్ మూవీ టీం మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. ఆల్రెడీ నేనైతే 4 ఎపిసోడ్స్ అయితే ప్లే చేశారు. రియల్లీ అమేజింగ్గా ఉన్నాయి. సో రిమైనింగ్ వాటి కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఈగర్లీ. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? చూసారా? నేను ప్రివ్యూకి వచ్చారా? అవసరం చూసా. విషయాన్ని 10 మంది చూసాము అని చెప్తున్నారు. యాక్చువల్లీ 4 ఎపిసోడ్స్ నేను వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ ఏంటి అని చెప్పి. ఇవాళ చూస్తా, ఇవాళ నైట్ నుంచి అంటున్నారు నాకు. సో నేను వెళ్ళి చూస్తా డెఫినెట్లీ. ఓకే, నైస్. అండ్ ఫస్ట్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాం, మోతేవారి లవ్ స్టోరీ ఈ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పుట్టింది? కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎలా పుట్టిందంటే జనరల్గా మనం ఊళ్ళలో మాట్లాడేటప్పుడు అంటాం కదా, అరే మోతవారి లెక్కలు ఎత్తున్నావు ఇంద్ర. ఓకే, అంటే ఒక పెద్ద మనిషి లెక్కలు ఉన్న పర్సన్ లవ్లో పడితే ఇట్లా ఉంటుంది అనేది థాట్ అనిపించింది. ఓకే, మళ్ళీ మోతవారి అనే సౌండింగ్ అనేది ప్రాపర్గా ఉంది దానికి. సో అసలు మోతేవారి మీనింగ్ చాలా మందికి తెలియదు. సో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసేమో మేబీ, బట్ కంపేర్ టు ఆంధ్ర వాళ్ళకి నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుసు. సో మోతేవారి అంటే ఏంటో ఒకసారి చెప్పండి. పెద్ద మనిషి లవ్ స్టోరీ. ఒక పెద్ద మనిషి అంటే చుట్టూ నలుగురు ఉంటారు, వాళ్ళకి ఏమైనా చిన్న సమస్యలు వచ్చినా చేసినా చూసుకుంటాడు. చిన్న లీడర్ అన్నట్టు, చిన్న లీడర్. ఓకే, అంటే లీడర్ కొన్ని ఆశయాలు ఉంటాయి, మోతవారికి ఉండవు అన్నట్టు. ఏదైనా వస్తే చేసేస్తాడు. ఓకే, సో అక్కడి నుంచి ఇది రియల్ లైఫ్ స్టోరీనా లేకపోతే ఏమన్నా? రియల్ లైఫ్ స్టోరీ ఏం కాదు. అంటే అన్ని కల్పితాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక్కొక్క స్టోరీ ఒక్కో దాని నుంచి ఇన్స్పైర్ అవుతుంటాం. రియల్ లైఫ్లో ఉన్న వాటిని ఇప్పుడు దీనిలో ఓల్డ్ స్టోరీ మీరు చూసి అన్నారు కదా, ఓల్డ్ స్టోరీలో టేప్ రికార్డర్ కాన్సెప్ట్ ఉంది. ఆ టేప్ రికార్డర్ కాన్సెప్ట్ ఎట్లా అనిపించింది, మా ఫాదర్ కూడా దుబాయ్ పోయిండు ఒక 10-15 ఇయర్స్. ఇప్పుడు నార్త్ తెలంగాణలో బ్రతుకుదేవి కోసం అందరూ దుబాయ్, మస్కట్ ఇట్లా అని వెళ్తారు. నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్న దుబాయ్ నుంచి క్యాసెట్ పంపించేవాడు. ఓకే, ఆ క్యాసెట్ కోసం మేము కూడా అట్లనే వెయిట్ చేద్దాం. మన కమ్యూనికేషన్ ఫోన్ అవి అనేది ఎక్కువ ఉండపోయేది, చాలా తక్కువ అన్నట్టు. మాట్లాడడానికి వెళ్ళినా కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడేది. ఈ టేప్ రికార్డర్ అన్నప్పుడు ఆ క్యాసెట్ వస్తే దానికోసం ఎవరైనా వస్తారా, మనం వెయిట్ చేస్తామా అనేది మా ఫాదర్ నుంచి ఉండే. దాన్ని ఒక అమ్మాయి అబ్బాయికి మార్చుకున్నా అంతే. ఓ నైస్. సో హీరో అన్న చెప్పండి అన్న. మీ యూట్యూబ్ ఛానల్ చూస్తూ నేను కూడా చాలా నేర్చుకున్నాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. అక్కడి నుంచి ఇప్పుడు చూస్తే G5లో స్ట్రీమ్ అవుతున్న మోతేవారి లవ్ స్టోరీ వరకు మీ జర్నీ ఎక్సలెంట్ అన్న చెప్పాలంటే. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ అంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎట్లా అనిపించింది అన్న? మిమ్మల్ని చూస్తుంటే నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. అంటే నేను కూడా అట్లానే స్ట్రగుల్ పడుతూ వచ్చిన వాళ్ళమే. సో మిమ్మల్ని చూసి ఇంకా మీలాగా మీ స్టేజ్కి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. అంటే అందరం ఇప్పుడు కష్టపడతాము. కొద్దిమంది తొందరగా వెళ్తారు, కొద్దిమంది స్లోగా వెళ్తుంటారు, కొద్దిమంది ఎంత కష్టపడ్డా రిజల్ట్స్ రావు. సో మల్టిపుల్ యాంగిల్స్లో ఒక్కొక్కరి లైఫ్ ఒక్కో రాకుంటుంది. సో మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే టీం వర్క్. సో మేమందరం టీమ్గా ఫామ్ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని, ఇప్పుడు అన్న డైరెక్షన్లో, రైటింగ్ డైరెక్షన్లో, నేను ఒక దాంట్లో నేను అట్లా ఇవన్నీ కలయిక వల్ల మాకు గుర్తింపు తొందర వచ్చింది. అండ్ ఆడ క్యారెక్టర్ కూడా గంగవ్వ, రాజు, అంజిమామ, సో ఇట్లా అందరం కలిసి చేయడం వల్ల అందరికీ ఒక పేరు వచ్చింది. దానివల్ల మంచి ఒక వైబ్ అయితే క్రియేట్ అయింది. సో ఇది అంటే ఇది అనుకుంటున్నది చాలా రోజుల నుంచి చేద్దాము అనుకుంటున్నది. సో అన్ని సెట్ అయినాయి దీనికి. ఇట్లా మంచిగా G5, మధుర ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు, మై విలేజ్ షో, అన్న మా డైరెక్షన్, ఇవన్నీ ఒక మంచి ఎన్విరాన్మెంట్లో మాకు అనిపించుండే. సో హ్యాపీ ఇది సెట్ అయితే. మా దగ్గర చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకొని ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేకింగ్ తెలియకుండా, మాలకిన యాక్టింగ్ తెలియకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మమ్మల్ని అడుగుతూ ఉంటారు, అన్న అసలు సినిమా ఎట్లా తీస్తారు, ఏ కెమెరాలు వాడతారు, ఎట్లా చేస్తారు, నేర్చుకోవచ్చా అది ఇదని. సో ఇది సెట్ అయితే ఇలాంటి స్టోరీస్ ఇంకా కొన్ని మేము తీస్తున్న కొద్దీ వాళ్ళు కూడా ఒక ధైర్యం తెచ్చుకుంటారు, ఎస్ మనం కూడా తీయచ్చు అని చెప్పి. అట్లా ఇంకొద్ది మందికి మనం బూస్టప్ ఇచ్చుకుంటూ వెళ్తాం కావచ్చు. ఇప్పుడు మనందరికీ బూస్టప్ ఏంటంటే ప్రియదర్శన్, నానన్న, రాహుల్ రామకృష్ణ అన్న, వాళ్ళందరూ ఇట్లా మెల్లమెల్లగా ఎదిగిన వాళ్ళే కదా. సో అట్లే వెళ్దాము, వాళ్ళ దారిలోనే చిన్న ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్దాము. ఏదో ఒక కష్టపడితే రాదా అన్న హోప్తోని స్టార్ట్ అయింది. సో ఇప్పటికైతే హ్యాపీ, మంచిగా కంప్లీట్ చేసినాము. రిలీజ్ అవుతుంది. నిన్న ప్రీమియర్స్లో మీరు చూసినట్టు అందరూ చూసినారు, అందరూ బాగుంది అని చెప్తున్నారు.
నిన్న అసలు ఫ్యాన్స్ మొత్తం ఆడియన్స్ చూస్తే మామూలుగా లేదు వాళ్ళ రియాక్షన్. అన్నా నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడన్నా. సో అది ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేస్తున్నారంటే హ్యాపీ అంతే. సూపర్. హాయ్ వర్షిని. సో ఎలా వచ్చింది ఆఫర్, అసలు ఏంటి దీని వెనకాల ఉన్న కథ ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎన్ని మార్క్స్ ఆన్సర్ కావాలి మీకు? నాకైతే ఎస్ఏ క్వశ్చన్ ఆన్సర్ కావాలి, మినిమం 20-30 మార్క్స్ది కావాలి. అంటే నేను సార్ అంటే నిజంగా మేము కూడా ఎప్పుడు అడగలేదు వర్షన్ని అసలు ఏంటి, అసలు నేను చైల్డ్హుడ్ ఎట్లుంటుండే అది ఎస్ఏ ఆన్సర్ కాబట్టి ఎక్కడి నుంచో పాత నుంచి అన్న అడిగింది. చాలా టైం ఇప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నెక్స్ట్ గ్రూప్ 2 కాదు, గ్రూప్ 1 ఎగ్జామ్ కంపల్సరీ. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో పర్ఫార్మెన్స్, అంటే స్కూల్లో అయినా కాలేజ్లో అయినా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఉంటే చేయడం ఈ ఇంట్రెస్ట్ ఉండేది. కాకపోతే ఇంట్లో బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు చదువు అంటే నా గుడ్లకో బ్యాడ్లకో నేను బాగానే చదివేదాన్ని. సో నువ్వు చదవకపోతే ఇట్లాంటివి చేయొచ్చు పర్లేదు, కానీ చదివితే ఎందుకు నీకు ఈ ఫీల్డ్ ఎందుకు, క్రియేటివ్ ఫీల్డ్ ఎందుకు నీకు అని చిన్నప్పటి నుంచి అది మైండ్లో ఫీడ్ చేసి పెట్టారు ఇంట్లో. సో ఎప్పుడన్నా నేను ట్రై చేస్తా అన్నా వద్దు నువ్వు కంటిన్యూ చేయి, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయని అదే ఉండేది. సో అంటే ఐ థింక్ నేను ఎన్ఐటి కాలికట్లో చదివాను. సో అక్కడ చదువుతున్నప్పుడు నా క్లాస్లో మా బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇంజనీరింగ్లో ఉన్న లిటరల్లీ ప్రతి ఒక్కరికి వెళ్ళి మీరు ఏం అయిదాం అనుకుంటున్నారా అంటే ఇంజనీర్ అని మాత్రం ఎవరు చెప్పరు, ఒక్కొక్కరికి ఒక్కో ఆన్సర్ ఉంటుంది. సో అట్లా అక్కడ కొంచెం సీరియస్గా తీసుకున్నా, బికాజ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. స్ట్రీట్ ప్లే అని, డ్రామా క్లబ్ అని చాలా ఎక్కువ ఉండే. సో వీటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ నేను అంటే 50% ఇచ్చినా నచ్చుతుంది, అంటే 100% ఇస్తే నిజంగా నచ్చుతుందేమో, ఉందేమో టాలెంట్ అని ఉండేది. బట్ అగైన్ మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత అన్నీ సైడ్ చేసి అలా ఉండే. దెన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక పాయింట్లో జాబ్ చేస్తున్నప్పుడు వర్క్ అవ్వట్లే, థియేటర్ చేద్దాం, బిజినెస్ ప్లాన్ చేద్దాం, ఇట్లా చాలా థింగ్స్ రన్ అవుతున్నప్పుడు థియేటర్ చేస్తుండే అప్పటికి. సో అప్పుడు నాకు ఈ ఆడిషన్ కాల్ వచ్చింది. సో దానికి ముందు ఇంకొక ఆడిషన్ వెళ్ళి అది కూడా క్రాక్ చేసా. బట్ ఈ ఆడిషన్ ఏంటంటే నాకు ఏం తెలీదు, ముందు ప్రాజెక్ట్ అయినా ఇట్లుంటుంది అది ఇది అని చెప్పారు, కానీ దీనికి జీరో ఎక్స్పెక్టేషన్స్, జీరో నాలెడ్జ్, ఏం చెప్పలే. ఇట్లా ఒక ఆడిషన్ ఉంది, ఫోటోలు పంపమన్నారు ఫస్ట్, నా దగ్గర ఫోటోలు లేకుండే. సో ఆడిషన్ ఇట్లా ఉంది, వచ్చేసే రేపు అన్నారు. నేను ఏం ప్రిపేర్ కూడా కాలే. సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ అయితే స్క్రిప్ట్ చదివినప్పుడే బ్లాండ్గా లేకుండే, దీంతో చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు అన్న లెవెల్లోనే ఉండే ఎవ్రీ డైలాగ్ అయినా ఏదైనా. సో లక్కీలీ ఆ ఆడిషన్ క్రాక్ చేసి ఇప్పుడు ఇట్లా మీ ముందు లాస్ట్ ఇంటర్వ్యూ అయినా ఇట్లా ఒకసారి. కానీ ఈ గ్యాప్లో నాకు మీరు ఇంజనీర్ అన్నారు కదా, ఏ డిపార్ట్మెంట్ అండి? మెకానికల్ ప్రొడక్షన్, యాక్చువల్గా ప్రొడక్షన్ ఇంజనీరింగ్. మంచి టాపరు జాబరు. అదే టాపరు జాబరు, యాక్ట్రెస్ ఇప్పుడు యాక్ట్రెస్. సో ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4, ఈ 4 కూడా అమేజింగ్ ఉన్నాయి. నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి నాకు ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. నాకు నెక్స్ట్ 3 ఎపిసోడ్ చూడాలి కదా, దానికోసమే 4 అద్భుత. మీకు కామెడీ తక్కువ ఉండదు, మీరు అనుకున్న ఎమోషన్ మీరు ఏదైతే 4th ఎపిసోడ్లో చూసిరో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ 3 ఎపిసోడ్స్ ద్వారా వస్తుంది. ఓకే, వెయిట్ చేస్తున్నాను నేను కూడా చాలా, ఎందుకంటే నేను నాకు కడుపు నొప్పి వచ్చిందండి కొంచెం, ట్యాబ్లెట్ తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఓకే డన్, నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ అయిన తర్వాత తెచ్చుకుందాం అని ఫిక్స్ అయినా. మీకు బాగా నచ్చిన, మీకు బాగా ఏం నచ్చింది? నాకు ఫస్ట్ థింగ్, నేను ఎపిసోడ్ వైజ్ పక్కన పెడితే ఫస్ట్ థింగ్, నేను ట్రైలర్లో ఒక సీన్ నాకు అమేజింగ్ అని చెప్పాలి. నేను షర్ట్ తీసి అమ్మాయికి చలేస్తాను, అది తీసిద్దామని నేను కూడా చిరంజీవి అనగానే కేసులు చదువుతారు కదా, అమ్మ 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 ఎక్కడ రాశారు సార్ అది? అంటే నేను గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నా అంతకుముందు. ఓకే. సో అక్కడ నుంచి ఇక్కడికి కొన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి. మా బ్రదర్ కూడా డిపార్ట్మెంట్ మా అన్నయ్య. ఓకే. సో అవి అన్ని ఆటోమేటిక్గా మనకు కంటెంట్ ఎట్లా వస్తుంది, చుట్టుపక్కల నుంచి వస్తుంది కదా, అట్లా బిల్డ్ అయింది అది. అది భలే రాశారు సార్, అదైతే నేను ఎంత నవ్వుకున్నాను తెలుసా. అది అంటే నా రైటింగ్లో ఎట్లా ఉంటాయంటే కొద్దిగా ఎడ్యుకేట్ చేసే విధంగా ఉంటాయి. నేను తిట్లు కూడా ఎట్లా రాస్తా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అని ఉంటా, సబ్జెక్ట్తో అట్లా అంటే మేము చేసిన ఒక
అంటే మేము మై విలేజ్ షోలో కొంచెం వల్గారిటీ ఇవి ఉండొద్దు అని చెప్పి కొన్ని పెట్టుకున్నారు. సో ఆడ తిడితేనే అది వస్తుంది కావచ్చు అని చెప్పినప్పుడు దానికి ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే తింటామన్నాడు ఎట్లా, అరే సైన్స్ కొట్టిటా ప్లస్ కాస్ కొట్టిటా అంటే టాన్స్ కొట్టిటా మైనస్ ఎక్స్ కొట్టిటా ఏంద్రా, 1 ఈక్వల్ 1 కదా, 1కు 1 ఆన్సర్. సో అట్లా సబ్జెక్ట్ చెప్పడం వీడియోలు చేసినాము. రైటింగ్స్ చాలా బాగున్నాయి అసలు, రైటింగ్స్ కానీ మొత్తం. అంటే ఒక్కొక్కటి మనం చూసే ప్రతి ఒక్క వీడియో అవ్వచ్చు ఏదన్నా ఇట్ గోన్ వైరల్ డెఫినెట్లీ. ఎక్కడో చోట నేను మీ వీడియోసే కాకుండా షార్ట్స్ ఎంత బాగా వైరల్ అవుతుంది, వాళ్ళు కట్ చేసి పెడతారు చాలామంది మేమర్స్ కానీ వీళ్ళు కానీ. మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ కానీ అది కానీ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ స్టఫ్? అంత అంటే అంటే మేము అనుకుంటున్న మేము చిన్నప్పుడు మేమున్న లైఫ్ వేరు, ఇప్పుడు ఉంటున్న లైఫ్ వేరు. అండ్ ఇవన్నీ మాకు అన్ని కొత్త అనిపిస్తున్నాయి. పోయినా కొద్ది నేర్చుకుంటున్నాం కానీ నాకైతే మీరు 4 ఎపిసోడ్ చూసిన తర్వాత వైబ్ ఉంది కదా, ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కానీ చూసి ఎవరైతే చెప్తారో అప్పుడు ఆ హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే మా కానీ మా టీం కానీ కష్టాలన్నీ మీ ఫేస్లో మీ నవ్వులలో మాత్రం ఒక రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా అది ఇది అనేది ఎట్లా నడుస్తుంది ఏంది అని చెప్పేసి దాన్ని మనం చెప్పలేము, కానీ లైవ్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూసారా, దాన్ని క్యాలిక్యులేట్ చేయలేము మనం. బాగుందని కామెంట్ పెట్టినప్పుడు వాళ్ళ సరే బాగుంది అన్నప్పుడు అరే బాగుందంటారు, రియల్గా అంటే మీ ఫేస్ చూసినప్పుడు అది హ్యాపీ ఇస్తుంది. ఇట్లా బ్రేక్స్ ఎపిసోడ్స్ కాకుండా ఫుల్ వీడియో ఒకటి రిలీజ్ చేయరా ప్లీజ్. నేను వెయిట్ చేస్తాను. కరీంనగర్ కరీంనగర్లో 7 ఎపిసోడ్ ప్లే చేద్దామని ప్లానింగ్. అవునా, అడగాలి ఒకసారి G5ని పర్మిషన్, చూద్దాం అడిగి తీసుకొని చేయాలి. సో హ్యాపీ అన్న, అంటే ఇవన్నీ జరగడము స్టెప్ బై స్టెప్ మంచిగా అనిపిస్తుంది, చూడాలి. సో కొలాబరేషన్ విత్ G5 ఎలా అనిపిస్తుంది? మంచి ఎక్స్పీరియన్స్, వాళ్ళ సపోర్ట్ మస్తుండే. అంటే ఈవెన్ కంటెంట్ ఓకే అయినప్పటి నుంచి అక్కడున్న క్రియేటివ్ టీము అన్నతోనే డిస్కషన్స్ ర్యాప్ అవి అనురాధ మేడం గారు, జయంత్ గారు, దేశరాజ్ గారు, సిద్ధార్థ్, ఐశ్వర్య, విశ్వ, వీళ్ళందరి టీము అసలు నెక్స్ట్ లెవెల్. ఇక మనకు ఎంత అంటే ఇప్పుడు నా డైరెక్షన్ టీం ఉంది, నా రైటింగ్ టీం ఉంది, వీళ్ళతో ఎంత కంఫర్ట్ ఉంటామో వాళ్ళతో అంత కంఫర్ట్ ఉంది. సో మార్కెటింగ్ టీమ్ ఎస్పెషల్లీ మార్కెటింగ్ టీమ్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్. అంటే నేను కంటెంట్ వైజ్ ఎట్లా చెప్పేసిన అంటే నేను ఎక్కువ ఫోకస్ దీనిపైన చేసేసిన, కంటెంట్ మీద వీటి మీద వచ్చేసిన, మార్కెటింగ్ సైడ్ మొత్తం అనిల్ మీదనే వదిలేసిన నేను ఎక్కువ. సో నాకు మార్కెటింగ్ టీం వాళ్ళు బాగా షార్ప్ ఉన్నారు అండ్ సింక్ అయ్యారు మనోడికి. ఫస్ట్ ప్రమోషన్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. అంటే వాళ్ళ ప్రాపర్ రెస్పాండ్ అవుతున్నారు అండ్ ఈ కంటెంట్ వాళ్ళకి నచ్చింది. అంటే మనం అంటే స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు నచ్చింది, తీసిన తర్వాత ఇంకా నచ్చింది. అరే ఇది ఖచ్చితంగా ఏదో క్రియేట్ చేయబోతుంది, హిట్ వైబ్స్. వాళ్ళు ఎపిసోడ్స్ ఎడిటింగ్ కాగానే ఇది పక్కా హిట్ అవుతుంది అన్న ఫీల్లో ఉండే వాళ్ళు. అప్పటి నుంచే అది హిట్ వైబ్స్, మీరు మంచిగా పని చేయండి, మంచిగా ప్రమోషన్ చేసుకుందాం, మంచిగా పని చేయండి, ప్రమోషన్ చేసుకుందాం అని చెప్తుండే. సో వాళ్ళు ఇచ్చే బూస్టప్ కూడా మస్తుండే. మీరు ఏం పెట్టుకోకండి, మేము చూసిన సిరీస్లల్లో ఇది బెస్ట్ సిరీస్ కాబోతుంది. ఇప్పుడు మన అనురాధ మేడం సౌత్ హెడ్ మేడం, అంటే మేడం ఆడ మలయాళం కంటే అక్క అనురాధ గారు మలయాళమా తెలుగు ఇంకొక లాంగ్వేజ్ ఏంటి సంథింగ్ సౌత్ హెడ్ సౌత్ హెడ్. అక్కడ కొచ్చి, చెన్నై ఈ కంటెంట్లు అన్నీ కూడా చూస్తుంటారు మేడం. సో అన్నిటిపైన చాలా గ్రిప్ ఉంది. మేడం చూసి ఇది తెలుగులో బెస్ట్ వెబ్ సిరీస్ కాబోతుందానా, మీరు మంచిగా ప్రమోషన్ చేసుకోండి, కష్టపడండి అని చెప్పిండే. సో అన్ని రకాలుగా చూసే వ్యక్తులు కూడా దీన్ని నమ్ముతున్నప్పుడు మనం కష్టపడాలి అనేది ఒకటి. అంటే మేము అంటారు కదా, మనము హానెస్ట్గా వర్క్ చేసుకుంటుంటే నేచర్ మనకు సపోర్ట్ చేస్తుందని. అది మాకు ప్రతి చోట మేము ఫస్ట్ డే షూట్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ లవ్ సీన్ ప్లాన్ చేసినాం. ఓకే, లవ్ సీన్ ప్లాన్ చేసినప్పుడు నాతో డిఓపి ఏమన్నాడంటే, డల్లింగ్ ఇది మంచి లవ్ సీన్, ఎన్విరాన్మెంట్ ఏమో మొత్తం ఎండాకాలం, అది మొత్తం డ్రై అయిపోతుంది, ఎట్లుంది, నువ్వంటే సీన్ తోటి ఎమోషన్ తోటి వండిస్తావు, నేను చూపించుకునేది ఫ్రేమ్ తోటే కదా, హౌ ఎట్లా అసలేంది, ఇక్కడికి పట్టుకొచ్చి నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి అన్నాడు. ఏమైందేమో వర్షం కొట్టింది, వాతావరణమే చేంజ్ అయిపోయింది. మనకు మీరు గొర్రెపిల్ల సీన్ ఉందా, అది ఎండాకాలంలో తీసిన సీను. నీకు ఎండాకాలం మిట్ట మధ్యాహ్నము మనకు వర్షం కొట్టేసింది. అప్పటి నుంచి స్టార్ట్ అయిన మా జర్నీ ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. అసలేంది మనం అనుకుంటాం కదా, బలంగా ఏదన్నా అనుకుంటే మనకు అన్నీ ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తాయని.
ది సీక్రెట్ బుక్ ఏం చెప్తుంది మనకు జనరల్గా, నువ్వు అనుకో స్వామి అయిపోద్ది. సో మా దానిలో మా టీం కానీ మా ప్రతి ఒక్కరు కానీ బలంగా అనుకున్నాం, మాకు అన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు మాకు మధురా శ్రీధర్ గారు కానీ మధురా ఎంటర్టైన్మెంట్స్ ఆయన కానీ మన మై విలేజ్ షో మన టీం ఉండనే ఉండే, జీ టీం కానీ వీళ్ళందరి సపోర్ట్ తోటి మాకు ఆడుతూ పాడుతూ కష్టాలు పడుతూ, అంటే కష్టాలు అంటే అది ఇష్టమైన కష్టం. ఓకే, ఇష్టంతో అది కష్టం చెప్పాలంటే దానికి కష్టం అన్నదబ్బా. ఓకే, ఇష్టంగా చేసినాం, కొద్దిగా బాడీలు అలసిపోవడం వల్ల కష్టం అనిపిస్తుంది అంతే. కానీ సపోర్ట్ మాత్రం మస్తు నెక్స్ట్ లెవెల్. మాకు చరణ్ అర్జున్ అని మ్యూజిక్, అవునవును, వాళ్ళైతే ఇంత తక్కువ టైంలో వాళ్ళ టీం రాత్రింబవళ్ళు కష్టపడే అవుట్ ఇవ్వడానికి. తక్కువ టైం ఏంటంటే మనం ఆల్రెడీ డేట్ అనౌన్స్మెంట్ చేసినాము. అవును, 4 నెలలు ఏప్రిల్ 18కి షూట్ స్టార్ట్ చేసినాము, టకటక అన్నీ అయిపోయినాయి, షూటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయినాయి, అన్ని మ్యూజిక్ దగ్గర ఈ టైం ఆగస్ట్ 8 అని చెప్పి మనం అనుకున్నాము అని చెప్పేసి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి అందరం వర్క్ చేస్తుండే. సో అన్నీ అంటే జనరల్గా ఏంటంటే తక్కువ టైం ఏంటంటే 2 సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ ఇచ్చారు, దీని ఆర్ఆర్, దానికి లిరికల్, దీనికి అడిషనల్గా మనకు 7th ఎపిసోడ్లో ఒక చిన్న హీరోది ఒకటి ఉంటుంది ఎమోషన్గా, దానికి అది అవసరం పడుతుంది. అంటే ఇన్స్టాంట్గా నాకు ఇట్లా లిరిక్ కావాలి అంటే గంగాప్రసాద్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, తనను పిలిపించుకొని ఆ సాంగ్ కంపోజ్ చేసి డైరెక్ట్ నాకు వినిపించాడు ఎలా ఉందని చెప్పేసి. అంటే పని మీద వాళ్ళ నిబద్ధత. ఓకే, మన ఇచ్చాం చేయాలి కంపల్సరీ. అంటే నాకేందంటే మనం ఎదుటి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, వాళ్ళు ఎందుకు సస్టైన్ అవుతుర్రు అంటే అదే అనిపిస్తుంది. వాళ్ళ నుంచి కూడా నాకు వర్క్ అయితే మేము ఎంత పిచ్చిగా చేసినామో వాళ్ళు కూడా అదే వర్క్, అంటే డెడికేషన్తో చేసే వాళ్ళందరూ మా చుట్టూ ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. ట్రూ. వాళ్ళందరికీ అయితే ఇప్పుడు థ్యాంక్స్ చెప్పి ఏం చెప్పలేము, కానీ ఎవరైతే ఏ వర్క్ చేసిర్రో ఆ వర్క్ పరంగా అందరికీ గుర్తింపు వస్తుంది. ఓకే, సో ఎవరైతే నమ్మిర్రో సదయ్య గారు కానీ యాక్టర్స్ పరంగా కానీ ఇంకా ఏ వింగ్లో ఎవరైతే చేసారో వాళ్ళందరికీ మ్యూజిక్ అందరు మెచ్చుకున్నారు. చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మేము కనబడుతున్నా కూడా వాళ్ళలో ఇప్పుడు సదానందం గారు కానీ ఆర్ఎస్ నంద గారు అని పిలవాలి, సార్ సదానందం అని పిలవద్దు, అది గుర్తుంచుకోవాలి మనం. అది ఫస్ట్ ఆర్ఎస్ నంద గారు, మురళీధర్ గౌడ్ సార్, విజయలక్ష్మి గారు, పద్మ గారు, సుజాత గారు, ఇంకెవరున్నారని మల్లారెడ్డి గారు, బాలరాజు గారు, మా టీం చందు, బాబా, గంగవ్వ, ప్రతి ఒక్కళ్ళు అసలు టీంలో నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే పిల్లలు. కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు చెప్తున్నా కదా, ఒకరిద్దరికి ఎక్స్పీరియన్స్ ఉంది అంతే, మిగతా అందరు కొత్త పిల్లలు. కానీ వాళ్ళ ప్యాషన్కి నేను ఫిదా అయిపోయినా. నేను అంటే ఒక విషయం నెక్స్ట్ లెవెల్ చాలాసార్లు చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోయినా. ఆయుధ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, నాకు చాయ్ బిస్కెట్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు. ఓకే, ఆయుధ్ ఏంటంటే ఇట్లా ఆస్పైరింగ్ ఇద్దరిని పర్సన్స్ ఎవరైనా అంటే ఇండస్ట్రీ గురించి సంబంధం లేకుండా ఎవరైనా వస్తే నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ లెక్క తయారైదాం అనుకుంటున్నాను మనం. ఓకే, ఒక కమ్యూనిటీ, ఒక కాంటాక్ట్ బేస్డ్. సో నాకు అన్న డైరెక్షన్ టీం ఉంటే బాగుంటుంది అది అన్నప్పుడు నేను మనల్ని ఫోన్ చేసి ఒక మంచి వాళ్ళని పంపండి ఫ్రెషర్స్ అంటే ఇద్దరు వచ్చారు, 2-3 వస్తే అది ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. అంటే రైటింగ్ పరంగా అన్న వాళ్ళు చూసేసుకొని సెట్ అయ్యారు. అట్లా వాళ్ళు ఇంకో అన్న తెలిసిన వెంకటేష్ అని ఇంకొక అతను ఉండే, ఆయన ఇట్లా వాళ్ళందరూ ఎట్లా అంటే మనకు వెంకటేష్, పృథ్వీ, దీక్షిత్. ఓకే, ఇద్దరు నా కో డైరెక్టర్ ఏమో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది అబ్బాయికి, అంతకుముందు ఒక సినిమా తీసిండు, సినిమా మీద మంచి అది ఉంది. వెంకటేష్ అతను తనకుంది కొంత అనుభవం. తేజ, రణధీర్, వీడి పేరు వీడిని మర్చిపోతున్నా ప్రతిసారి నేను, హర్షిత్ గాడు కాదు, మన హర్షవర్ధన్ కాదు, శ్యామ్. మా శ్యామ్ ఉంటాడు, మా శ్యామ్ ఎప్పుడు విషయం ఏంటంటే తను ఏమంటాడంటే తనకి ఏంటంటే చాలా ప్యాషన్ అతనికి. నేను ఎప్పుడైనా చెప్పాలనుకుంటా, తన పేరే మర్చిపోతా. అయ్యో, అంటే శ్యామ్తో నచ్చిన థింగ్ ఏంటంటే మనకి పిచ్చి సినిమా అంటే, యాక్టింగ్ అంటే పిచ్చి, యాక్టింగ్ తప్ప అన్నీ చేస్తాడు. అయ్యో, అంటే యాక్టింగ్ చేస్తాడు, దానికి మించి దాని బిహైండ్ చాలా వర్క్ చేస్తాడు. అంటే అది దీన్ని ఎట్లా చెప్పాలంటే అన్న, అంటే నా పర్సెప్షన్ అంటే నేను చెప్తా పట్టు దానికి ఏంటంటే ఆయన పాపం ఏంటంటే యాక్టింగ్ అవకాశాల కోసం బిహైండ్ వర్క్ ఉండి చాలా చేసుకుంటూ దానిలో ఒక ఛాన్స్ ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటాడు. ఓకే, నేను ఫస్ట్ ఏం చెప్పిన అంటే నీకు ఏది ఇంట్రెస్ట్ అని చెప్పిన. అన్న నాకు యాక్టింగ్ బాగా ఇంట్రెస్ట్ అన్నాడు. ఇంకేం చేయగలుగుతావు అని చెప్పేసి అంటే అతనికి నాకు ముందు నుంచే పరిచయం. ఓకే,
కెమెరా మీద కొంత సెన్స్ ఉంది. మిగతా నేను అంతకుముందు ఒక సిరీస్ చేసినప్పుడు దానికి కెమెరా వర్క్ చేసాడు. ఓకే తమ్ముడు నువ్వు ఈ వర్క్ చూసుకో, ఎట్ ద సేమ్ టైం నువ్వు యాక్టింగ్ అయినప్పుడు యాక్ట్ చేసేసుకో ఓకే అని చెప్పేసి నా డైరెక్షన్ టీంలో పెట్టేసుకున్నాను అన్నట్టు. కంటిన్యూటీ చెక్ దానికి ఓకే అట్లా అది చేసిండు అన్నట్టు. ప్రతిసారి ఎవరికైనా ఏముంటుంది, మన నేమ్ కనబడాలి చూడాలని చెప్పేసి అందరినీ చెప్తున్నా, మనల్ని మర్చిపోతున్నా నేను. అయ్యో అందుకే మొత్తానికి చెప్పేశారు ఫైనల్లీ. చెప్పాలి కూడా పాపం, ఎందుకంటే వాళ్ళు కష్టపడుతారు పిల్లలు. ఎందుకు చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న టీంలో మాకు అన్న ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా అన్నకు రెస్పెక్ట్, క్రూగా మాకు రెస్పెక్ట్. ఓకే రెస్పెక్ట్ పోవట్లేదు. కొత్త అంటే ఈ ప్రొడక్షన్ ఇదంతా కొంచెం పెద్దవి అంటే మేము చేసిన వాటికి వాళ్ళకు చాలా కొత్త. ఓకే వాటిని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకొని ఫాస్ట్గా కమ్యూనికేట్ కావాలి. సో వాళ్ళకి కొత్త అయినా కూడా మిస్టేక్ చేసినా కూడా తాపత్రయం, మెయిన్ అదే. ఆ తాపత్రయం మాకు అరే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, కొత్త కానీ చాలా కష్టపడుతుండే. అంటే మన ఒక ప్రాబ్లం వస్తే మన దగ్గర దాకా తీసుకురావద్దన్న సెన్స్ వాళ్ళకు బిల్డ్ చేసుకొని అక్కడ దక్కనే ప్రాబ్లమ్ని ఒక సొల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళు చేసిరు. అది నాకు లేట్గా తెలిసినాయి చాలా, ఇక్కడ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి నాకు అది తర్వాత అనిపించింది, అరే బాబు భలే చేసిరు అని చెప్పేసి. వాళ్ళనే కాదు, నార్మల్గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మొత్తము మేమెంత మాకు పేరు రావాలని లేకపోతే స్టెప్ ఎదగాలని ఒక ప్రేమ కొద్ది చేసినామో అందరూ. దీనిలో ఇంకోటి మనం మర్చిపోయాను, మా డిఓపి మా డిఓపి ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని ఎంతైతే కష్టపడ్డామో తను కూడా అంత ప్యాషనెట్. ఎందుకంటే సినిమా పరంగా ఆయన దాదాపు 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. తను ఒక మంచి దానికోసం తపన పడుతుండు, వచ్చేస్తుండు. మన ప్రాజెక్టు స్టోరీ విన్నాడు, ఓకే అయింది. అప్పటి నుంచి దాన్ని పట్టుకొని ఉన్నాడంటే క్వాలిటీ పరంగా మనం తగ్గద్దు డార్లింగ్, మిగతా వాటి పరంగా మనం అడ్జస్ట్ అవుదాం, చేసుకుందాం ఇది అని చెప్పేసి ప్రతి చోట మమ్మల్ని గైడ్ చేస్తూ మా ఎక్స్పీరియన్స్ తన ఎక్స్పీరియన్స్ అన్ని రంగరించి బయట తీసుకొచ్చిన ప్రాజెక్ట్. కానీ అంటే నార్మల్గా ఏదో ఒక స్టేజ్లో డిఓపి అనేటోళ్ళు స్టాప్ అవుతారు. అవును. అంటే కానీ అంటే ఒక షూటింగ్ అయిపోయింది, నేను వేరే ప్రాజెక్ట్ చేసుకుంటాము లేకపోతే ఇంకేదో కానీ మనోడు మాకు నాకు స్టోరీ బోర్డు వేసుకునే దగ్గర నుంచి లాస్ట్ త్రూ అవుట్ మొత్తం నాతో కూర్చుండి ఎవ్రీథింగ్ కూర్చుండి వేసుకున్నాను. నిన్న నైట్ వరకు కూడా నాతో ఉన్నాడు. ఎక్స్పోర్ట్ కొట్టి అంటే ఎక్స్పోర్ట్ అంటే డిఐ. అవును. నేను తీసిన ఫుటేజ్ నాకు పర్ఫెక్ట్గా డిఏ అయిందా కాలేదా అని దగ్గరగా కూర్చొని డిఏ ఆర్టిస్ట్తో కూర్చొని ప్రతి ఫ్రేము సెకండ్ టు సెకండ్ చెక్ చేసి మేము ఒకవేళ అందంగా లేకపోతే ఇది అందంగా లేరు అని చెప్పి దీన్ని అందంగా చేద్దాము అని చెప్పి తాపత్రయపడి. అంటే మన పరిధి అంటే ఒక త్రూ చేస్తాం కదా, మన పరిధి ఎంతవరకు ఉంది ఏంది అనేది ఎంత టైం ఉందని చూసుకొని ఆ టైంలోపు దాన్ని కంప్లీట్ చేసుకొని ఆ స్పేస్ వరకు అయితే కంప్లీట్ దానికైతే న్యాయం చేసిండు అతను. అట్లా శ్రీకాంత్ అరుపుల అర్పించాడు. ఆయన ఏదైతే అనుకున్నాడో అంటే ఎండ్ ఆఫ్ ది డే సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఏ పని చేసినా ఆయనకు ఆ సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ మన ద్వారా వర్క్ చేయడం వల్ల మంచి ప్రమోషన్లు అవుతున్నాయి, మంచి పేరు వస్తుంది. సో ఇట్లా ప్రతి ఒక్కరికి ఆ ఫ్యాక్టర్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మాకు ఎట్లయిపోయిందంటే మేము మై విలేజ్ షో అనేది ఒక ఫ్యామిలీ అనుకున్నాం కదా, మోతవారి కూడా ఇంకో ఫ్యామిలీ అయింది మాకు. అంటే మేము ఒక ఫ్యామిలీలా క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు నా టీం కానీ అది కానీ నాకు నా మై విలేజ్ షో టీం ఎంత అది ఉందో నాకు వీళ్ళ మీద కూడా అదే రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది, వీళ్ళ మీద కూడా అట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ గురించి ఒక అంత ప్యాషనేట్గా దాని గురించి ఇట్లా మూవ్ అనడం అనేది గ్రేట్ థింగ్. ఎవరైనా కూడా అది చూస్తేనే ఒక ముచ్చటేస్తుంది, అరే ఇంకా కష్టపడాలరా ఇంకా చేయాలరా అనేది. అది వాళ్ళందరికీ కూడా సక్సెస్ కావాలి. హ్యాపీగా ఉన్నారు, మొత్తం పార్టీ వైబ్స్ కనబడుతున్నట్టు. యాక్చువల్ విషయం ఏంటంటే అలసిపోయినాం, కొద్దిగా నిద్రపోతే మంచిగా కూడా అనిపిస్తుంది. నిద్ర పట్టదు అది కూడా ఉంది. ఇది 2 రకాలు ఉన్నది, నిద్ర పట్టని సిచ్యువేషన్స్ ఉన్నాయి, నిద్ర పడుకుంటే చాలా ఒక 4-5 రోజులు మంచిగా పడుకోవాలి. కానీ మీకు ఇంకేది బాగా నచ్చింది బ్రదర్? మీకు నాకు త్రూఅవుట్ నాకు ఫస్ట్ థింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు 4th ఎపిసోడ్ వరకు ఎంగేజింగ్గా ఉంది. నేనైతే చాలా నేను చెప్తున్నాను కదా మాస్టర్, ఇవన్నీ నాకు వద్దు, నాకు నెక్స్ట్ 3 ఎపిసోడ్ నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను ఇప్పుడు చూడమన్నా చూస్తా కూర్చొని. G5 సబ్స్క్రిప్షన్ తీసుకున్నావా? నేను తీసుకోవాలి, నేను 120 తీసుకో. నేను మొబైల్లో లేదు, యాక్చువల్లీ మా ఇంట్లో టీవీ ఉంది, టీవీలో ఉందన్నమాట, మా ఫ్రెండ్ వాడుతున్నా అది కూడా. జనరల్గా మనం బ్యాచిలర్స్ అంటేనే ఆలయలు వాడుకుంటాం. సో నా దగ్గర చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాం, మొత్తం టీం అందరూ కలిసి చెప్పాలి నాకు ఆన్సర్స్. ఓకే,
ప్రేమ ప్రేమ కథ పెళ్లి కథ ముందు ఏది? ఏంటి ఏది అంటే లవ్ స్టోరీ ఆర్ మ్యారేజ్ స్టోరీ ఏది ముందు? అంటే ఏది బాగుంటుంది? లైక్ లవ్ మన సిరీస్లోనా లేకపోతే మన సిరీస్ అంటే జనరల్గా లవ్ స్టోరీ బాగుంటుందా, మ్యారేజ్ స్టోరీ బాగుంటుంది? ఈ రెండింటిలో ఏది బాగుంటుంది ఫస్ట్? పెళ్ళైంది కాబట్టి పెళ్లి స్టోరీ బాగుంటుంది. మరి అంతే కదా, లవ్ స్టోరీ. ఓకే ఓకే, ఆన్సర్ వచ్చింది, నా నుంచి వచ్చింది, వీళ్ళ నుంచి అడగాలి. వీళ్ళ దగ్గర నుంచి కావాలి. చెప్పు. మ్యారేజ్ అంటే ఏంటిది, పెళ్ళి అంటే ఏంటిది? మ్యారేజ్ అంటే పెళ్లి కాలేదు కాబట్టి మ్యారేజ్ స్టోరీ బాగుంటుంది అనుకుంటున్నా. ఓకే నువ్వు చెప్పాను. నాకు ఇప్పుడైతే మ్యారేజ్ స్టోరీ బాగుంది. మరి అంతే కదా, లవ్ స్టోరీ అంత ప్రాపర్ లవ్ స్టోరీస్ ఏం లేవు మనకి. ఇంకా చెప్పాలంటే పెళ్ళైన తర్వాత లవ్ స్టోరీ బాగుంటుంది. అది పాయింట్. ఓకే, పెళ్లి కోసం ఎకరాలు కావాలా, ప్రేమ చాలా? పెళ్లి కోసం ఎకరాలు కావాలా, ప్రేమ చాలా? ప్రేమ అయితే ఉండాలి, ఎకరాలు మనం మా సంపాదించుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది. సెకండ్ అంటే అంటే నేను పెళ్లి చేసుకున్నాం కాబట్టి కట్నాలు ఎకరాల పరంగా ఏం ఆలోచించలేదు. అర్థం చేసుకొని మనం అనుకునే ప్యాషన్ సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటే ఆ ప్యాషన్ ఏమిటి పోతుంటే పైసలు ఆటోమేటిక్గా వస్తాయి. సో ఎకరాలు అది ఉంటే అదృష్టము, లేకపోతే ఆలోచన ఏం లేవు. ఎంతో కొంత ఉంది కానీ అని ఏమంటున్నా, ఆలోచన లేవు, ఉంటే అదృష్టము. ప్రేమ చాలు, ప్రేమ చాలు. ఓకే, ఎకరాలు వద్దా తర్వాత అది సపరేట్ డిస్కషన్. అది సో 1 word అబౌట్ యువర్ క్యాస్ట్, వీళ్ళిద్దరి గురించి. నాకు దొరికిన అదృష్టం ఇద్దరు, అంటే బాగా చేశారు. అంటే నాకు ఫస్ట్ ఒక డైరెక్టర్ ఎట్లా చూస్తాడు, సపోర్ట్ చేసే క్యారెక్టర్స్ వస్తారు కదా, నాకు వీళ్ళు మిగతా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు అందరూ. సో దాని పరంగా అయితే నాకు లక్కీ, బాగా చేశారు నాకు. అంటే మనం అనుకుంటాం కదా దీన్ని, అంటే మా ఇద్దరిది అంటే జనరల్గా మేము కలిసి ప్రయాణం చేసినాం కాబట్టి అది ఇప్పుడు నేను అనిల్ గురించి ఏం చెప్పినా కూడా నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంటుంది, మనం అది చేసినట్టు ఉంటుంది. మేము కలిసి ప్రయాణం స్టార్ట్ చేసినాం కాబట్టి తన గురించి అయితే నిజంగా మాకు లక్కీగా దొరికింది తను. సో మీరు ఇప్పుడు డైరెక్టర్ గురించి 1 wordలో చెప్పాలి. 1 word, జస్ట్ 1 word. కష్టజీవి. సో మీరు ఇప్పుడు 1 word. ఫ్యాబ్యులస్ రైటర్. వావ్. సో ఫైనల్గా మోతేవారి లవ్ స్టోరీ అయితే వాళ్ళ నుంచి స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ నిన్న కొంతమంది చూశారు, ఇంకా చాలామంది చూడాల్సింది వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళందరి కోసం ఒకసారి మీరు ఏం చెప్తారో ముగ్గురు కలిసి ఒకేసారి చెప్పాలి. ఏం చెప్తారో చెప్పండి ఆడియన్స్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సో గాయస్ చూశారు కదా, ఇదన్నమాట స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మోతేవారి లవ్ స్టోరీ మూవీ టీమ్. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మేము ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్. నువ్వు అదే ఉష్కే ఉష్కే బుడికిచ్చుడే. ఓకే డన్. థ్యాంక్ యూ బ్రదర్.